అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం బాలకోట గారు. నమస్కారం శ్రీని గారు. సార్, మీరు ఇంతకు ముందుగా గత వీడియోలో చెప్పినట్టు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఓట్ల పండుగ, అంటే ఓట్ల పండుగ అనేదానికన్నా ఓటర్లని ప్రసన్నం చేసుకునే పండుగ, ఓటరు మహాశయుని అంటే ఓటర్ని కూడా దేవుళ్ళు చేసిన ఘనత అంబేద్కర్ గారిది. సో ఇప్పుడు ఆయన తెచ్చిన పండుగ ఇప్పుడు రాష్ట్రంలోన దేశంలోన ఇప్పుడు మొదలవబోతుంది. ఇంకా 2 రోజులు, రేపటితో ఆంధ్రప్రదేశ్లో ప్రచారం సమాప్తం. సో సోమవారం నాడు ఎలక్షన్స్ ఎలా జరుగుతుంది? ఇంకా అయిపోయింది. ఇంక ఇది ఒక రోజు లేదంటే ఇంకొక 2 రోజులు అనుకోండి. ప్రచారాలు ఎలా జరుగుతున్నాయి? ఏ పార్టీకి గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఆ, ఊపు ఎలా ఉంది? అంటే చివరి వారంలో ఎప్పుడైనా సరే ఊపు అనేది తెలిసిపోతుంది, ప్రజల నాడు తెలిసిపోతుంది. మీరు జనాల్లో ఉంటారు, రోజు జనాల్లో తిరుగుతుంటారు. అనవసరంగా ఒక రోజు మీ హౌస్ అరెస్ట్ వల్ల ఒక రోజు పోయింది. ఇది చాలా అన్ఫార్చునేట్ ఈ సమయంలో అలా జరగడం. ఎలా ఉందంటారు? మీ విశ్లేషణ చెప్పండి సార్. కాస్త జనాల్లో తిరుగుతున్నారు కదా. శ్రీని గారు నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో హోరాహోరీగా ఎన్నికలు జరుగుతున్నాయి. హోరాహోరీ అని అనటం కంటే చాలా భీకరంగా జరుగుతుంది. రావణ సంగ్రామం లాగా, కౌరవ పాండవ మహాసంగ్రామం లాగా జరుగుతుంది. చాలా మంది కూడా ఈ ఎన్నికలు ఏ పరిష్కారానికి దారితీస్తాయి, అధికార పక్షం గెలుస్తుందా, కూటమి గెలుస్తుందా అని చాలా పెద్ద ప్రశ్నగా ఆలోచిస్తుంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా, ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, తెలుగు 2 రాష్ట్రాలు కూడా మీడియా, సోషల్ మీడియా, రాజకీయ పార్టీలు, విశ్లేషకులు, అన్ని సామాజిక వర్గాలు వర్టికల్ గా ఆర్జెంటికల్ గా అలా చీలిపోయి ఒకళ్ళ అవతల ఒడ్డు, ఒకళ్ళ అవతల ఒడ్డు. అంటే రాజకీయంగానే, రాష్ట్రంగా కాదు, రాజకీయంగా చీలిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన కొంతమంది, కూటమి పక్షాన కొంతమంది ఇట్లా మాట్లాడుతూనే ఉన్నారు. కాబట్టి ఉద్విగ్నంగా అయిపోయింది. అంటే ఇది రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్, ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకునే బాధ్యత, ఒక ప్రభుత్వాన్ని దించే బాధ్యత ఓటర్లకు ఉంటుంది. అది పరిపాలనా వైఫల్యాలలో నుంచి చూడాలి. ఆ రాష్ట్రంలో ప్రభుత్వం మంచి చేసిందా, చెడు చేసిందా అనే కోణం నుంచి చూడాలి. ప్రజలకు ఆ సందేశం ఇవ్వాలనే మహాత్ముడు ఎవడో లేడు. అందరూ జగన్మోహన్ రెడ్డి గారి కళలో నుంచి చూస్తున్నారు. కాబట్టి ఇంత తీక్షణంగా అయిపోయింది. మాట్లాడాల్సిన మేధావులుగా మారిపోయారు. ఇది 2019లోనూ జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. అంటే ప్రజలకి సందేశం ఇచ్చేవాడు, ఒక నిస్వార్థమైన సందేశం ఇచ్చేవాడు లేడు, రాజకీయ సందేశాలు తప్ప. అసలు సోషల్ మీడియాలో సీని గారు, ఇప్పుడు మీది ఐకాన్ పాలిటిక్స్, మీరు ఈ వీడియో విడుదల చేస్తారు, నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తున్నా. నేను ఇప్పుడు మీ వీడియో లింక్ ఇలా ఓపెన్ చేయగానే జగన్మోహన్ రెడ్డి గారి యాడ్ వస్తుంది. జగన్ అన్న భలే భలే భలేరా, భలేరా, ఓటెయ్యరా అని. వీడియోలో సారాంశం ఏమో నేను జగన్మోహన్ రెడ్డి గారి ఓటు వేయొద్దని చెప్తా ఉంటుంటా. టోటల్ సోషల్ మీడియాని ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు తిడుతుంటారు కదా, ఆ TV5, ఆ ABN, ఆ ఈటీవీ, దుష్ట చతుష్టయమని, ఆ ఛానల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు యాడ్ అవుతుంది ఈ లింకుల్లో. అంటే అంత ఖర్చు పెట్టి చేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఉద్యమకారుడిగా ఇది ప్రజాస్వామిక ఎన్నికల కంటం కంటే ధనస్వామ్య ఎన్నికలుగా ఖరీదుగా మారినాయి. అయినా కూడా ఏంటంటే గత్యంతరం లేదు. 5 ఏళ్లకు ఒకసారి తలరాతలు మార్చుకోవాలి. ఇది ఓట్ల పండుగ, ఓట్ల ఉత్సవం అని అనటం కంటే రాష్ట్రాల భవిష్యత్తుని, దేశాల భవిష్యత్తుని ప్రజలు మార్చుకోవటం కోసం రాజ్యాంగం ఇచ్చిన బై ద పీపుల్, టు ద పీపుల్, ఫర్ ద పీపుల్ అనే హక్కు. ఆ హక్కుని చైతన్యవంతంగా వినియోగించుకోవాలి. నిన్న మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు విజయవాడలో ఓటు విలువ, ఓటేద్దాం, ఓటు ఎలా వేద్దాం అని ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టి నన్ను ఆహ్వానిస్తే నేను వక్తగా వెళ్ళాను. అక్కడ కూడా ఇదే సమస్య. జనులందరూ ఓటేయాలి. 1952లోనే 82% ఓటింగ్ అయిందంట. 52లో 81% ఓటింగ్ అయితే ఈ రోజున ఎంత అవుతుంది? 63% మించిపోవట్లా. అంటే మిగిలిన 40% మంది ఓటర్లు ఏం చేస్తున్నారు? పరిపాలకుని ఎన్నుకోవట్లా, మీరు ఎన్నుకొని పాలించమంటున్నారు తప్ప వాళ్ళ అభిప్రాయం చెప్పడం వల్ల.
రెండో అంశం, పట్టణాల్లో ఉన్న పౌర సమాజం ఓటింగ్ తక్కువ, గ్రామాల్లో ఉన్న గ్రామీణ సమాజం ఓటింగ్ ఎక్కువ. డిసైడ్ చేస్తుంది కూడా వీళ్ళే. వాళ్ళది 20-30% వీళ్ళది దాదాపు 50%, 45% వీళ్ళది ఎక్కువ ఉంటుంది గ్రామీణ ప్రాంతాన్ని. సరే, ఏదైనా 5 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. మనం 5 ఏళ్లుగా వగచిన ఏడ్పులకి పెడబొబ్బలకి పరిష్కారాలు వెతుక్కునే దిశ ఉంది. తప్పనిసరిగా ఓటరు మార్పు కోరుతారని ఒక భావంతో మనం ఉన్నాం. 4,14,00,000 మంది ఓటర్లు ఇస్తున్నారు. దాదాపుగా ఇక ఎన్నికల ప్రచారం కూడా ముగిసినట్టే. ఇక అందరూ తీర్పు మీదే ఎదురు చూస్తున్నారు. దేశ ప్రధాని సైతం దేశంలోను, రాష్ట్ర పార్టీలు సైతం రాష్ట్రంలోను పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు తమ ఎమ్మెల్యే పదవుల కోసం చూస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. ప్రభుత్వాలు మనుగడలో ఉన్న రాజకీయ పార్టీలకే మళ్ళీ పట్టాలు కడతాయా? మనుగడలో ఉన్న అధికారం ఇప్పటి వరకు చెలాయించిన పార్టీలను దించి కొత్త పార్టీలకి అధికారం ఇస్తాయి అనేది ఇది ప్రజాస్వామిక ప్రక్రియ. కాకపోతే గతంలో ఏంటంటే ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళ బుద్ధికి తగ్గ విధంగా ఓటేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎన్నికల పోల్ మేనేజ్మెంట్ వచ్చింది. వీడు మేనేజ్ చేస్తున్నాడు మన మస్తిష్కాన్ని. ఇప్పుడు కంప్యూటర్ దగ్గర కూర్చొని కనుక ఏదో పిల్లలు ఆట ఆడినట్టుగా, వాహనాలు ఏదో కల్పించినట్టుగా వీడు ఆడుతున్నాడు. కులము, మతము, డబ్బు, వర్గం. అందుకని ఒక విధంగా ఒకటే చెప్పాల్సిందంటే రాష్ట్రం ఎట్లుంది, రాష్ట్రంలో ఉద్యోగాలు ఉన్నాయా, ఉపాధి ఉందా లేదా, రాష్ట్రంలో అప్పులు ఉన్నాయా లేవా, రాష్ట్రంలో ప్రజలు ఈ 5 ఏళ్ళు ఎలా బతికారు, ఈ రాష్ట్రానికి రాజధాని ఉందా లేదా, లేదా పోలవరం ప్రాజెక్టు లాంటి వాళ్ళు దాటి పూర్తయిందా లేదా, ఇవన్నీ కూడా ప్రజలు సాక్షిపోతున్న కళ్ళ ముందు ఉన్న సత్యాలు. వాటిని చూడాలి ప్రజలు. నిన్న చాలా గమ్మత్తుగా జగన్మోహన్ రెడ్డి గారంట విశాఖపట్నం ప్రైవేటీకరణ కాకుండా ఆపిందండి. అసలు ఎంత నంగనాసి తుంగబుర్ర మాట్లాడితే, స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ ఆపిండంట. ఆయన ఆపిండంట ప్రైవేటీకరణ జరగకుండా. 1300 రోజులుగా రోడ్ల మీద కార్మికులు పోరాటాలు చేస్తుంటే పైపచ్చి ఈయన ఎప్పుడైతే నిరర్ధక పరిశ్రమల్ని ప్రైవేటు వ్యక్తులకు విక్రయిద్దామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో, ఈయన వ్యాపారస్తులు పిలిచి మాట్లాడండి తాడేపల్లి అమ్మేసేద్దాం చూసిండు. ఆ ప్రాజెక్టు కింద ఉన్న దాదాపు 2,000 ఎకరాలను అమ్మేద్దాం చూశాడు విజయసాయి రెడ్డి గారు. వీళ్ళంతా కార్మికులు ఉరికిచ్చి కొడతారని చెప్పి భయపడ్డారు. తర్వాత ఇప్పుడు ఇంకో మాట కూడా ఉండదు, తన చెల్లెలు షర్మిలారెడ్డిని చూసి కన్నీళ్ళు వస్తున్నాయి అంట. నాకు అదొక కన్ను ఇదొక కన్ను. నాకు ఒక మాట గుర్తొచ్చింది. శాసనసభలైనా వివేకానంద రెడ్డి యొక్క హత్య గురించి మాట్లాడుతూ, అధ్యక్ష ఒక కన్నును పొడుచుకుంటుందా అని అనడం. నిజానికి ఏంటంటే ఒక కన్ను పొడిచింది. అది తెలుస్తుంది. ఒక కన్ను పొడుచుకుంటుంది అనేది, పొడుచుకోదన్న సంగతి మనకు తెలుసు, పొడుచుకుంటుందన్న సంగతి ఆయనకి తెలుసు. నాకు అనిపించింది ఖచ్చితంగా పొడిచింది కదా. ఒక కన్నునే కదా పొడిచింది. అది సిబిఐ చెప్పింది కదా. మీరు నేను చెప్పటమే ఉంది, విచారణ సంస్థలు చెప్తాయి కదా. అందుకని చాలా ప్రజాస్వామిక ఎన్నికల తరుణంలో ఉన్నాం. ఇక జూన్ 4వ తారీఖున తీర్పు వస్తుంది. ఓటర్ దేవుళ్ళు తప్పనిసరిగా భవిష్యత్తును మార్చుకునే దిశగా ఓటేస్తారనుకుంటున్నాం. కాస్త ఇప్పుడు పవనాలు కూడా కూటమికి అనుకూలంగా ఉన్నాయి. ఋతువులు మారుతున్నాయి. టైటిలింగ్ యాక్ట్ ఈ అడావుడిలో జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ప్రభుత్వం ఏదో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అడ్డం పెట్టి తెచ్చిన భూ హక్కు చట్టం కూడా అధికార పార్టీకి ఉరిలాగా బిగుసుకుంది. దాని మేనిఫెస్టో కూడా బలహీనపడింది. కాబట్టి విపక్ష పార్టీల వైపు విజయం ఉంటుందని ఆశిస్తున్నాం. అయినా సందేహిస్తున్నాం. నాలాంటి వాళ్ళు సందేహిస్తున్నారు. అంటే గుప్పెటి తెరిస్తే కదా సీని గారు, ఆ గుప్పెట్లో ఏముందో. జూన్ 4న బ్యాలెట్ బాక్స్ తెరిస్తే కదా, ఓ ఇది ఉంటుంది అని అనుకోవటం వేరు, నువ్వు అదే ఉండటం అనేది వేరు కదా. అంటే మనలాంటి శాస్త్రీయమైన దృక్పథం కలవాళ్ళం మరి అది అలాగనే ఆలోచిస్తాం. ఎందుకంటే మనకేమన్నా నుదుటిన విభూది, మెడలో నిమ్మకాయలు, అంతరాలు ఉంటే జోష్యం చెప్తాం. చాలా మంది జోష్యం చెప్తా ఉంటారు పండితులు. ఇప్పుడు పలానా ఆయనకి 100 ఏళ్ళు, పలానా ఆయనకి 120 ఏళ్ళు, వీడు చెప్పిన మరుక్షణమే పోతాడు అనుకోండి, అది వేరే విషయం. అలా జాతకాలు చెప్పడం కదా రాజకీయాల్లో. ఏదైనా రాష్ట్రాన్ని బాగు చేసుకోవడం విషయం చెప్తాం.
తప్పనిసరిగా రాష్ట్రంలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాం. ఆ మార్పులో మేము భాగస్వాములం అయ్యాం కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు మార్పు దిశగా అడుగులు వేయాలని, మార్పు దిశగా ఓటు వేయాలని చెప్పని ఈ ఓటింగ్కి 2024 అసెంబ్లీ ఎన్నికలకి ఇక ఇది మన చివరి వీడియో అవుతుంది, మన చివరి ఇంటర్వ్యూ అవుతుంది. ఇక రేపటి ఇంటర్వ్యూకి ఎన్నికల ప్రక్రియ కూడా ముగిసిపోతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తప్పనిసరిగా ఆంధ్ర ఉద్దెరిగి ఓటేయండి, మార్పులు గెలిపించండి, మార్పులు గెలిపించండి, మార్పులు గెలిపించండి, న్యాయాన్ని గెలిపించండి, కూడమని గెలిపించండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. చూద్దాం ఇంకా ఇంకా 2 రోజులు అయిపోతాయి ఓట్లు. ఆ తర్వాత ఇంకొక ఇంకొక 4 వారాల తర్వాత ఎలక్షన్స్ రిజల్ట్స్ కూడా వస్తాయి. మీరు చెప్పినట్టు సంఖ్యలు తెంచుకునేసి అందరూ ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని బతికిద్దామని ఆశిద్దామని. ధన్యవాదాలు సార్.